నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు మనం టీవీ. ఈ వీడియో చూడాలంటే మినిమం డిగ్రీ చేయాలి. చేయని పర్లేదు, చూసేయండి. ఏ బాబు, ఐఎమ్ హీరో మల్టీ స్టార్ మన్మథ రాజా. ఏంటి బాబు, నువ్వు హీరోవా? ఏ సినిమాకి హీరో? కొత్త సినిమా ఏమైనా తీస్తున్నావా ఏంది? రాబోయే రోజుల్లో కాబోయే హీరో. రాబోయే రోజుల్లో అంటే ఏంటి, పెద్ద ప్రొడక్షనా లేదంటే నీకు నువ్వే తీసుకుంటున్నావా? ప్యాన్ వరల్డ్. ప్యాన్ వరల్డ్. కదా ఏదో హనుమాన్ సినిమాలో ఉన్నావంటగా. ఉన్నా. మరి సినిమా మొత్తం చూసా నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే నువ్వు అద్దాలు తీసుకోపోలేదు. అద్దాల్లోనే కనిపిస్తావా, బయట కనిపివా? నువ్వు అద్దాలు తీసుకోవాలి కదా, ఈసారి తీసుకో. నా అయ్యానా? అది కాదు, ఇప్పుడు సినిమా మొత్తం అద్దాల్లో చూడాలా, డైరెక్ట్గా కనిపిదా? అందరూ కూడా అద్దాల్లో చూసారే ఏంది? అంటే అది కొంచెం పూరా మాస్ క్యారెక్టర్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. అంటే ఆ క్యారెక్టర్ ముందుగానే అయితే యాక్చువల్గా నాది ఆ క్యారెక్టర్ కాదు, ఒక క్యారెక్టర్. నీకు మా క్యారెక్టర్ చెప్పనులే కానీ. ఓకే. నన్ను పిలిచింది ఇంకో క్యారెక్టర్కి. అంటే హీరో క్యారెక్టర్ పిలిచాడా? అయితే ఇంకొక అతను పిలిచారు. ఆయన షాట్ తర్వాత నా షాటు. అదే ఏ షాట్? అది ఒక షాటు, అదే ఒక సీన్ ఒక షాటు. హీరో ఫ్రెండ్ అది హీరో కాదు, హీరోయిన్కి సంబంధం లేదు కానీ ఒక సీన్ ఒక షాటు. అది తను చేయలేకపోతున్నాడు. నేనేం చేశానంటే, అంటే ఆ షాట్ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేదని నీకు ఇచ్చారంటావు? అది 100%. అది 100%. అది చేయలేకపోతున్నాడు. ఇగో ఇలా చేయని చెప్పేసి ఆయన పక్క పెట్టి, ఇగో ఇలా చేయని చెప్పేసి నేను పోయి అన్నా. ఇక ఆయన పక్క నెట్టేసి నువ్వే చేయని చెప్పేసి నాకు ఇచ్చారు అన్నట్టు. ఇంకాసేపు ఉండి హీరోని తీసి నిన్నే పెడతారేమో ఆ సినిమాలో. ఆ రోజు కూడా వస్తుంది, వెయిటింగ్ చేయి. అంటే నెక్స్ట్ సినిమా ఏదో జై హనుమాన్ ఉందంట, అందులో ఒకసారి మళ్ళీ నిన్ను అడిగారా అందులో ఏమన్నా? అది నా మొదటి సినిమా. కాసుల వర్షం కురుస్తుంది, ఫుల్ హ్యాపీ. చిన్న కంటెంట్, చిన్న డైలాగు, చిన్న లుక్, అయినా కానీ అంత పెద్ద సినిమా, ఫుల్ హ్యాపీ. కదా ఎంత ఇచ్చారు సినిమాకి నీకు డబ్బులు? చెప్పను. ఎందుకు చెప్పు? అంటే రివ్యూస్కి ఏదో డబ్బులు తీసుకుంటా కానీ సినిమాకి ఎంత ఇచ్చారు చెప్పవా? సినిమా రివ్యూకి కూడా పెద్దగా ఏం ఇస్తే తీసుకుంటా, డిమాండ్ ఏం లేదు. కాదు, నిజమే కదా, బయటికి పెద్ద సినిమాలకి డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్తున్నావు అంట. ఇప్పుడు డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తున్నా అంటే నేనే కాదు, కొంతమంది ఇస్తే తీసుకుంటున్నారు. నేను కూడా ఇస్తే తీసుకుంటా. ఎంత ఇచ్చారు ఇప్పుడు దాకా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పైసలు లేకపోతే ఏ పని నడవదు. ఒకటి కాదు, ఒకటి భయ్యా, ఇప్పుడు ప్రొడ్యూసరు డబ్బులు పెట్టకుండా హీరో ఫ్రీగా చేస్తున్నాడా, హీరోయిన్ ఫ్రీగా చేస్తుందా? అంటే రివ్యూస్ కూడా డబ్బులు, అంటే నువ్వు సినిమా చూడవు, డబ్బులు ఇస్తే చాలు రివ్యూ చెప్పేస్తావు, అంతేనా? సినిమా చూడకుండా డబ్బులు ఇస్తే చాలు రివ్యూ చెప్పేస్తావు. అంటే నువ్వు ఫేమస్ అయింది రివ్యూ స్టార్ కాబట్టి. నేను ఏ రోజు ఎవరిని డబ్బులు అడగలే, వాళ్ళ అవసరం కొద్దీ చెప్పించుకుంటున్నారు. అంటే డబ్బులు తీసుకుంటున్నావు? డబ్బులు తీసుకుంటున్నావు అయితే? ఇస్తే 100% తీసుకుంటా. ఏంది సినిమా? ఒక్కొక్క హీరో 100 కోట్లు తీసుకుంటుండే, నేనంతా తీసుకుంటా. నిన్ను నమ్మి చాలా మంది సినిమాలు చూస్తున్నారు. మా రివ్యూ స్టార్ రివ్యూ చెప్పాడు, నేను ఆ సినిమా నేనైతే పే చెప్పిన వరకు 100% నిజం చెప్తా. రివ్యూ చెప్పు, మరి డబ్బులు తీసుకుంటావు. అరే మరి నేను బతకాలి కదా. డబ్బులు నీకు ఎందుకు ఇస్తున్నారు? ఎంత? సినిమా బాగుందని చెప్పడానికి కదా డబ్బులు ఇస్తున్నారు. అట్లేం లేదు, బాగుంది బాగలేదు అనేది కాదు, అది ఎట్లా ఉందో చెప్పు. అది బాగలేంది నువ్వు ఏ సినిమా చూసుకో. జనరల్ గా నువ్వు ఫేమస్ అవడం కోసం సినిమా దాని దీనికి ఏ సంబంధం లేదు. నేను బాగున్న సినిమా బాగుందని చెప్పినా, బాగలేని సినిమా బాగలేదు, ఇవ్వ పలానా సీన్ బాగలేదు, కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అనేది చెప్పిన. బాగలేని సినిమా బాగున్నదని చెప్పలేదు, బాగున్న సినిమా బాగలేదని చెప్పలేదు. అయితే దసరా సినిమాకి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది, పేరు చెప్పకూడదు ఇండస్ట్రీలో. అది ఆ సినిమా దసరా సినిమా నానిది, అది పాన్ ఇండియా సినిమా. అది ఫేమస్ చేయడం, నువ్వైతేనే దాన్ని ఫేమస్ చేయగలుగుతావు. సినిమా ఏదన్నా చేసి దాన్ని బాగా పై స్థాయిలో దాన్ని బాగా వైరల్ చేసే ప్రయత్నం చేయని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. నేను ప్రిపరేషన్ అయ్యి చేశా. అయితే మొత్తం నాని 90 వేస్తాడు కదా, ఇంత బాటిల్ అన్నీ ఒక 10-15-20 గల్లా ఇట్లా దండలాగా వేసుకొని, అదే మా దండలాగా వేసేసుకొని ఐమాక్స్ సినిమా అయిపోయిన తర్వాత ఐమాక్స్ ఇంతే ఉంటుంది గేటు, ఇంత కూడా ఉండదు, ఇంత ఉంటుంది గేటు. ఆ గేట్ ఎక్కేసి బాగా సూపర్ ఉంది సినిమా, వాస్తవంగా 100% బాగుంది సినిమా, సూపర్ ఉంది అని చెప్పేసి మీడియాకి ఇట్లా చెప్తున్నా. వాడు సెక్యూరిటీ గార్డు వెనకంగా వచ్చేసి
నేను చూసుకోవాలి. ముందరంగా వస్తే మనం అప్రమత్తంగా ఉంటుంటే జాగ్రత్త తీసుకుంటుంటే. సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడంటే నేను గేట్ మీద పైకి ఎక్కా గోడ మీదకి, మనోడు వెనకంగా వచ్చేసి నాకు తెలియదు వెనకంగా వచ్చేసి ముందుకు నెట్టాడు. ముందుకు నెట్టర్కులే ఇట్లా హైట్ ఉంది కదా, ఇంతకంటే ఇంత హైట్ ఉంది, కింద కింద ఇట్లా పడే తారకులే చిన్న కంకర మొక్క ఇట్లా పడతారకులే ఈ కాలు బొక్క ఇప్పుడు 1 2 3 4 5 ఏళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ దిగిపోయిందా, ఇరిగిపోయింది బొక్క. 1,00,000 రూపాయల పైన అయినాయి. ఇప్పటికి కూడా రాడు ఉంది ఇక్కడ లోపల. ఆ సినిమా ఫేమస్ చేయడం కోసం అలాంటి ప్రయత్నం చేశాను. అంటే ఇప్పుడు నీకు వాళ్ళు చెప్పారన్నావు కదా, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ట్రీట్మెంట్ చేసుకోవడం? సినిమా ఇండస్ట్రీలో నువ్వు అడగాలి కదా, నీ సినిమా ప్రమోట్ అడిగాము, చేశాను నువ్వు ఏ నేను సినిమా వైరల్ చేయమని చెప్పేసిన కానీ గేట్ ఎక్కేసి గోడ దూకి కాలెర కొట్టుకో అని చెప్పిన. అది కాదు, ఇప్పుడు నీ సినిమా ప్రమోషన్ చేస్తుండగా ఇలా జరిగింది, మరి ట్రీట్మెంట్ మీరు చేయించాలి కదా అని అడగాలి కదా. అది ఇంకెవరు పట్టించుకోలే, అందుకని డబ్బులు తీసుకుంటున్నా అంటే ప్రతి సినిమాకి, అంతేనా? ఇస్తే తీసుకుంటున్నా, డిమాండ్ ఏం లేదు. కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అంటే ఎన్ని సినిమాలు హిట్ చేసావు నువ్వు నీ చేతులతో? నా చేతిలో ఏమీ లేదు. నేను అంటే నువ్వు చెప్పిన సినిమాలు ఎన్ని హిట్ అయినాయి? చూడు అని చెప్పను, చూడను అని చూడవద్దు అని కూడా చెప్పను. ఇట్లా ఉంది ఈ సీన్ బాగుంది, ఇట్లా ఉంది ఈ సీన్ బాగుంది అని చెప్తాను, అంతే. అంతే. నేను చెప్పినంత మాత్రాన ఇట్టు కాదు, నేను చెప్పినంత మాత్రాన పట్టు కాదు. కాకపోతే ఏంటంటే అందులో కొన్ని ఉపయోగపడే ఉంటాయి. దీనివల్ల ఇది సినిమా ప్లస్ అయింది, దీనివల్ల ఈ సినిమా కొన్ని మైనస్లు ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇప్పుడు మనం చెప్పలేదు అనుకో, నెక్స్ట్ టైం మనం ఏం పొరపాటు చేసాం, నెక్స్ట్ టైం అట్లా చేయకూడదు అనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. అంటే నీ రివ్యూ చూసి డైరెక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా వాళ్ళ ఇష్టం, మనం చెప్పేదైతే చెప్తాము, వాళ్ళు ఇవి వింటారా అయినారా అనేది మనకు సంబంధం లేదు. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, గ్రామం తడకమల్ల. ఇంక పిన్ కోడ్ ఏమి లేదా? ఉన్నది ఉంది కదా, అది చెప్పడం మర్చిపోతేను. ఓకే. ఇది లవ్ స్టోరీ ఉందంట, ఏంటి పచ్చబొట్టు అదే చాలా వచ్చినాయి, చేతికి తాయలు బొట్టు ఏదేదో ఉన్నాయి. అది ఏదో అనుకుంటే అది ఏదో అయింది అంతే. ఉందా పచ్చబొట్టు? ఒకసారి చూపించి. చూపియాలా? అది మేము చూడొద్దా? మీ లోపలికి చూపిస్తావా ఏంది? పేరేంది? అఖిల. భలే ఉంది అసలు. అది ఒరిజినల్గా ఆ పేరు కాదు, అది ఎట్టు తిరిగి ఎటు పోయింది. మనం ఏదో పేరు పెట్టుకుంటే ఆమెకి ఎలా తెలుస్తుంది నువ్వు ప్రేమిస్తున్నట్టు? ఆమె ఫోటో పెట్టుకోవాల్సింది నీట్గా. అన్నీ అయినాయి, ఆ స్టోరీని పక్క పెట్టేస్తే బెటర్. దాన్ని అది ఏమైనాయి? అన్నీ అయినాయి అంటే ఏమైనాయి? అన్నీ అంటే గొడవ అయింది, పంచాయతీ అయింది, పోలీస్ స్టేషన్ పోయినావు, తన్నులు తిన్నావు. తన్నులు కూడా తిన్నావు? అంత అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం కాలే, ఇంక లవర్ వద్దు పాడదురా నాయన, నా పని నేను చేసుకోండి. నేను ఎందుకు వచ్చినో హీరో నేను వచ్చి యాక్చువల్గా హైదరాబాద్ వచ్చింది, ఇండస్ట్రీకి వచ్చింది, సినిమా హీరో కావాలని వచ్చిన. ఏదో ఇక అమ్మాయి కదా. ఎప్పుడు నువ్వు దూకుంటావా? అద్దం ముందు ఎప్పుడైనా దూకుంటావా? పౌడర్ అది రాసుకుంటావా? అందరు దూకునేటే నేను దూకుంటా, అందరు రాసుకునేటే నేను రాసుకుంటా. అద్దంలో చూడలేదు మరి ఎప్పుడు ఫేస్? సరే ఏమి బాగాలేదా? అంటే హీరో పాన్ వరల్డ్ హీరోలో ఉన్నావు అందుకని అడిగాను అనమాట. లేనా? పాన్ వరల్డ్ హీరోలో ఉన్నావు నువ్వు ఎంత ఏటకారంగా ఇప్పుడున్న కొన్ని సినిమాలు చూస్తున్నామో వాళ్ళకంటే 100% నా ఫేస్ బాగుంది. నెక్స్ట్ ఏ సినిమా అవకాశం వస్తే ఆ సినిమా. అంటే నువ్వు ఏం ప్లాన్ చేసుకోలేదా? నిన్నెవరో ఏ డైరెక్టర్ వచ్చి అడగలేదా? అడగలేదు, ఖచ్చితంగా అడుగుతారనే నమ్మకం నాకుంది. అడుగుతారా? ఓకే. ఇంకా నెక్స్ట్ అంటే చిన్న సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తాయి కదా, ఏం రావట్లేదా? ఇది ఒకటి చేసే అనుమానం, ఒకటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల ఒకటి ఉన్నది. హరిహర వీరమల్లో ఉన్నావు, ఏ సీను? అది ఒకటే షాట్, మళ్ళీ అయ్యని చెప్పకూడదు. జస్ట్ ఏ సీను? లే అది చెప్పకూడదు. హరిహర వీరమల్లో ఒకటి ఉండదు. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు సినిమాలో? గొర్రె పురాణం, సుహాస్ హీరో. గొర్రె పురాణం అనేది ఒకటి. ఏ సినిమా? గొర్రె పురాణం, సుహాస్ హీరో కదా. హరిహర వీరమల్లి గురించి చెప్పు, పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు? అది మామూలుగా లేదు, చెప్పకూడదు. నీ క్యారెక్టర్ ఏంటి అందులో? చెప్పకూడదు అందుతుంది, జస్ట్ హింట్ చాలు. సినిమా అనేది చాలా బ్రహ్మరహస్యం. రివ్యూ అయితే చెప్తావు కానీ ఏది చెప్పవా? రిలీజ్ అయినాక చెప్తాము.
అంటే నేను గుర్తుపట్టగలుగుతాం ఆ సినిమాలో అరే అంటే కష్టమే. హనుమాన్ సినిమా కష్టమే. అద్దరు పెట్టుకొని చూడాలా కష్టమే కష్టం 3D గ్లాస్ పెట్టా కానీ కష్టమే. పెద్ద స్థాయి ఏ స్థాయికి వెళ్ళినా సరే కనిపించవు. అది పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళైతే ఐడెంటిఫై చేయగలుగుతారు ఉమ్. ఇతనే అతను అని. కాదు ఇప్పుడు మన కుర్చీ తాత అరెస్ట్ అయ్యాడంట కదా, అంటే ఏమైనా తెలుసా నీకు? ఏం సంబంధం ఉందా నీకు అతనికి ఏమన్నా? నాకు ఆయనకి ఏం లేదులే కానీ ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది అంటే అతను కూడా నీకులాగే డబ్బులు చాలా మంది ఏంటంటే చెప్తా ఉంటాడంట. నువ్వు అందరికి అందుకని అడుగుతున్నా. గాడిద గుర్రాన్ని ఒకటి చేయమగలే కానీ ఇప్పుడు నువ్వు సినిమాకి ఎలా రివ్యూ తీసుకుంటావు, అతను అలాగే పొలిటికల్ గా డబ్బులు తీసుకుని రివ్యూ యాసంది నాకు తెలియదు. ఆయన గురించి అయితే నాకు అస్సలు 100% తెలియదు. ఆయన గురించి అయితే తెలియదు. ఇట్లా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా వస్తుంటే మనం చూడడమే తప్ప ఆయన వ్యక్తిగతంగా లైఫ్ తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. పోలీసులు అరెస్ట్ చేసిరు అనేది తెలుస్తున్నది. అయితే ఆయనది ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాని మీదనే ఉపాధి పొందుతారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మరి ఆయనకు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. మనం చూడకుండా మనం అట్లా బదనం చేయడం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు ఆయనకు డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే మందు పోపిస్తున్నారా, లేకపోతే ఆయనకు సరిగా బుర్ర పని చేయక ఏది పడితే అది మాట్లాడుతున్నా అనేది కూడా మనకు తెలియదు. ఏదో లూజ్గా మాట్లాడితే ఆమె స్వాతి నాయుడు ఆమె కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ గురించి తెలియకుండా మనం ఉత్తనే వాళ్ళని బాగా చేయడం కరెక్ట్ కాదు కదా. కాదు ఇప్పుడు నువ్వు హీరో అని అన్నీ చెప్పుకుంటున్నది మల్టీ స్టార్ అని చెప్పుకుంటున్నావు. అసలు నీకు ఏమేమి వచ్చు? అంటే మల్టీ స్టార్ అంటే అన్నీ వచ్చి ఉండాలి. నీకేమొచ్చు? డ్యాన్స్ వచ్చా, యాక్టింగ్? ఒక డైలాగ్ చెప్పు చూద్దాం. ముందు ఒక మంచి డైలాగ్ చెప్పు. నా సినిమా డైలాగ్ చెప్పాలా, నా ఓన్ డైలాగ్ చెప్పాలా? నీకు ఏది బెస్ట్? అది నీ ఓన్ డైలాగ్ చెప్పు చూద్దాం. నా ఓన్ అయితే మీకు తెలుసు కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. కాదు కదా, ఇది చెప్పడానికి ఏముంది, మాకు తెలీదా? ఇదొకటి. ఇంకోటి ఏంటంటే క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా మామూలుగా ఉండదు, మాస్ మసాలా బిర్యానీలా ఉంటుంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీలు ఎగిరిపోతాయి. అది నా ఓన్ డైలాగ్. ఇప్పుడు సినిమా డైలాగ్ చెప్పు. సినిమా డైలాగా? నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. డైలాగుల వల్ల కొట్టు. నిన్ను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ అవడదాం మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకుల్లారా. భయం నా బయటడం లేదరా బోసుడికి. ఏ సినిమాలో ఇది? వీరసింహారెడ్డి. బాలయ్య బాబు హీరోవా లేదంటే ఇంకెవరన్నా? బాలయ్య బాబు. గుర్తుపట్టొచ్చు అయితే డైలాగ్. బింబిసారలో ఒకటి ఉంది. ఎవర్రా నేను పంపిందని పైన యముడు అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబి త్రికర్తల సామ్రాజ్య బింబిసారుడు అని చెప్పు. మల్టీ స్టార్ అని చెప్తాం మేము. ఇంకోటి రవితేజది విక్రమార్కుడు ఒకటి ఉంది. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో ఎదిరిగే గుండె నా కొడుకున్నారా. విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అట్లా చెప్పుకుంటూ వచ్చాడున్నాయి. ఇంకొద్దులే, నాకు ఓపిక లేదు. డాన్స్ వద్దులే, ఇంకెందుకు డాన్స్ ఇప్పుడు వేస్తే మళ్ళీ రూమ్ మొత్తం. నేను సింగరు, పాటలు పాడతా, డాన్సర్, ఫైటరు, కరాటే మాస్టరు, ఈ కళలు కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. రైటరు, రాస్తా, కథలు రాస్తా, పాటలు రాస్తా. సినిమా కూడా 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశా. ఏ సినిమాలు అవి చెప్పను. ఇది మరీ బాగుంది. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసినవి కూడా చెప్పకపోతే ఎందుకు? చెప్పను. అసలు నీకు ఎలాగో స్క్రీన్ మీద పేరు వేయరు, అట్లీస్ట్ ఎక్కడైనా చెప్పుకో. కొన్ని చెప్పకూడదు. 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశా. దీనికి ఏమైనా చేస్తున్నావా? హరిహర వీరములు దానికి ఏమైనా చేస్తున్నావా? లే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ అంతే. లేదంటే ఇంకా కల్కికి ఏమైనా చేస్తున్నావా? లేదు కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరి నిజం చెప్పట్లేదు కదా నువ్వు. నిజమేగా చెప్పింది. ఇంకేం నేర్చుకున్నావు? యాక్టింగ్ చేస్తావా? చేస్తా. హీరో కదా, అంటే రివ్యూ చెప్పడం కదా హీరో అంటే. అసలు రివ్యూకి నాకు సంబంధం లేదా స్వామి. ఏదో నీలాంటి వాళ్ళు కొంతమంది సినిమాలు డబ్బులు ఇస్తే చెప్తావు, మళ్ళా డబ్బులు అంటావు. నువ్వు డబ్బులు లేకుండా చేస్తున్నావు పని. నేను నాకు డబ్బులు ఇస్తే చేస్తున్నా. మరి ఎడిటింగ్ చేసి ఆయన డబ్బులు తీసుకోకుండా చేస్తాడా? ఆడ కెమెరామన్ తమ్ముడు ఉన్నాడు, ఆయన డబ్బులు లేకుండా చేస్తాడా? ఇంతకీ ఇగో ఏంది ఇదంతా? మెల్లో బోర్డు తగిలించుకున్నావు, సోషల్ మీడియా అంతా అక్కడే పెట్టుకున్నావు, సినిమా హీరో అని రోడ్డు మీద ఎందుకు అలా పిచ్చోలో తిరుగుతున్నావు? అదే ఎవరు వేసుకుంటేనే నువ్వు సినిమా హీరో అనిపిస్తున్నావా? అంటే నీకు నువ్వు హీరో అవ్వాలని లేదా నీకు? రోడ్డు మీద బోర్డు వేసుకుని తిరిగి నేను ఇండస్ట్రీకి వచ్చేసి
అంటే మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో సింగింగ్లోనో డాన్సింగ్లోనో యాక్టింగ్లోనో ప్రూవ్ చేసుకోవాలి, డబ్బా వేసుకోవాలి అట కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చేసి ఎప్పుడు వచ్చినా 2004లో వచ్చిన, అప్పటి నుంచి ఏదైనా రీల్ చేసుకున్నా పనికి వచ్చింది అంతా. 2004లో వచ్చిన, ఇప్పుడు 2020 సంవత్సరాలు అవుతుంది. సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నా. ఇప్పుడు అవకాశాల వరకు డైరెక్టర్ కొడుకులకి, ప్రొడ్యూసర్ కొడుకులకి, హీరో కొడుకులకి, నీకు కూడా వచ్చింది హీరోయిన్ల కొడుకులకి. నేను అనేది హీరో అవకాశం అంటాను. నాకు అవకాశం వచ్చిందన్నావు కదా, సినిమా చేస్తున్నాను. ఏ సినిమా? నువ్వే అన్నావు కదా సినిమా పేరు చెప్పనన్ను. నేను ఎప్పుడు చెప్పినా సామి? ముందు అన్నావు, మర్చిపోయి ఉంటావు అప్పుడే. సినిమా పేరు చెప్పు అంటే డైరెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ అన్నా. పోనీలే, ఓకే. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, మనకు లేవు. కనీసం అరే నాయన నాకు టాలెంట్ ఉందిరా నాయన, నన్ను గుర్తించినరా నాయన అని చెప్పేసి ఆ బోర్డు తలిగించుకొని తిరుగుతున్నాను. సరేలే, ఈ వీడియోలు చూసన్నా ఎవడన్నా అవకాశం ఇస్తాడు నువ్వు అనుకుంటున్నావు అంతే. అనుకోవడం ఏంది భయ్యా? చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు. నీ సినిమా హీరో కాలేనా? నువ్వు డబ్బా కట్టుకుని అయితా, ఖచ్చితంగా అయితే చూడు, ఖచ్చితంగా అయితా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. నా సినిమాకి నీకు టికెట్లు కూడా దొరకవు, చూస్తూ ఉండు. సరే, నువ్వే ఏదన్నా 2 టికెట్లు మాకు, మా కెమెరామెన్స్కి 3 టికెట్లు చూస్తే నీ పేరు చెప్పుకొని రికమెండేషన్ పెట్టుకుంటే మరి నువ్వే ఇవ్వాలి అప్పుడు ఆ రోజు. రికమెండేషన్ పెట్టుకుంటే సీఎం రికమెండేషన్ ఉండాలా? పెద్ద స్థాయిలో ఉండాలి రికమెండేషన్. ఓకే, నువ్వు ఇప్పటికైనా సినిమా హీరో అవుతావు. థ్యాంక్ యూ. 100%. థ్యాంక్ యూ సో మచ్. రైట్.